హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ప్యాకెట్లో ఏముందో చూసేద్దామా. ఒకసారి చూడండి, ఇందులో ఏముందో కట్ చేపిస్తున్నాము. ఏముందో చూద్దాం. ఇట్లా వచ్చిందండి ప్యాక్. ఈ ప్యాక్లో ఏమున్నాయి చూద్దామా. ఇవి నేను సక్లెంట్స్, క్యాక్టస్కి కప్స్ అండి. కప్స్ తెప్పించాను. ఆ కప్స్ ఈ విధంగా ఉన్నాయి చూద్దాం. ప్యాక్ మాత్రం మంచిగా వేసిస్తున్నారు. ఇంకా అక్కర్లేదు అక్కడ. ఇక చూడండి చక్కగా ఎంత మంచిగా ఇచ్చారు. ఎంత మంచిగా ఇచ్చారు, ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. వావ్ వావ్, తీసే అట్లా తీసాను. ఇక్కడ పెట్టు, వరుసగా తీసా. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఉన్నాయో. ఎంత కేర్ఫుల్గా పంపించారో చూడండి. ఇవన్నీ అదే కలరు. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ప్యాక్ చూడండి ముందు అసలే. సో ఈ ప్యాక్ చూడండి ముందు ఎంత బాగున్నదో చూడండి. దీంట్లో చిన్న చిన్నవి కూడా మొక్కలు కూడా పెట్టుకోవచ్చు యాక్చువల్గా అయితే. సో చాలా బాగున్నాయి చూడండి. దీంట్లో ఇవన్నీ దాచిపెడతాం. సో ఫ్రెండ్స్, ఇవైతే నేను మళ్ళీ దాచిపెడుతున్నాను, ఏదన్నా మనం మొక్కలు వేసుకోవటానికని. మంచిగా చక్కడంత జబర్దస్త్గా తీసుకొచ్చారు, పంపించారు వీటిని, పార్ట్స్ని. దాన్ని ఫ్రెండ్స్ చూడండి, నా సక్లెంట్స్ తర్వాత క్యాక్టస్ పెట్టడానికని నేను తీసుకున్న మట్టి అనండి. ఇవి మట్టియే. నాకైతే ఒకలా కనిపించినవి కానీ ఏదో అనుకున్నాను, టెర్రకోట ఏదో సంథింగ్. కలర్ అయితే అట్లా ఉంది కానీ ఇవైతే మట్టియే. మట్టి ఖచ్చితంగా వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది అంటున్నారు కదా. సో ఆ విధంగా అబ్జర్వ్ చేసుకుని సక్లెంట్స్ని జాగ్రత్తగా కాపాడుతాయి అనుకుంటున్నాను. క్యాక్టస్ కూడా అట్లాగే దీంట్లో పెట్టుకుంటే మనం 10-15 రోజులకి ఒకసారి వాటర్ ఇచ్చుకోవచ్చు. అంతేకాదు దీంట్లో ఎట్లా ఉన్నాయంటే డ్రైన్ ఉంది చూడండి, రంధ్రం ఉంది చూడండి. దాని వెనకాల మనం పోసిన నీళ్ళన్నీ పోతాయి. చక్కగా మనం ఏ సాయిల్ వేస్తామో ఆ సాయిల్ ప్రకారమే ఉంటుంది. మరి మీ అభిప్రాయం చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ అండి. బాయ్ బాయ్.